Hi. Hi అండి. What's your name? My name is హర్ష. నా ఇన్స్టా ఐడి హర్ష ప్రభాస్. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఏంది? సీజన్ 9 చాలా డల్ గా ఉందండి, బోరింగ్ గా ఉంది. నాగార్జున గారి ఒక్కరి కోసం చూడాలని అనిపిస్తుంది. అందరూ ఇంకా నాగార్జున గారు అంటే ఆయన కూడా యాక్టర్ కదా, బిగ్ యాక్టర్ టాలీవుడ్ లో. మన కూలీతో ఫామ్ లో ఉన్నాడు, ఆయన చూడాలని అనిపిస్తుంది. అంతే. నాకైతే బిగ్ బాస్ ఓపెన్ చేస్తే కోడి గుడ్డు కోసం పెట్టల కోసం గొడవలు అవుతున్నాయి. అందుకే నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నా. అయ్యో ఎందుకు అలాగా? ఇంకా మన ముందు ఉన్న దాని మీద పోలిస్తే ఇది మరీ అంత దరిద్రంగా ఉందా ఈ సీజన్ 9? చాలా దరిద్రంగా ఉంది. పోయినసారి అన్న మన చాలా మంది పల్లవి ప్రశాంత్ అని వీళ్ళందరూ చాలా బిగ్ బాస్ శివాజీ గారు అని వాళ్ళు మంచిగా అందరికి తెలుసు కదా, బాగుంది. కొద్దిగా తీసుకురావడం వల్ల షో మొత్తం కొంచెం ఏమన్నా తెలియని వాళ్ళని లేదు, కాకపోతే తెలిసిన వాళ్ళు కూడా మంచి కంటెంట్స్ ని తీసుకొని రాలేదని అంతే నా అభిప్రాయం. ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టి ఆమె ఫేమ్ అయిపోయింది, ఆమెను పెట్టారు. రీతు చౌదరి అక్కడికక్కడికి పోయేది, ముంబై ఏదో చేస్తా ఉంటది. మన రియల్ గా అయితే మన మహేష్ బాబు ప్రభాస్ అనేసిన పడదు, అందులో సొట్టమ్మకోనికి ఆయన పడిపోతుంది. మరి ఇంకేం చేస్తా? అదే స్క్రిప్ట్ అని జనాలకు అర్థం కాదు. జనాలు చాలా పూలు పెట్టుకున్నారా? మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కామన్ మ్యాన్ అవుతాడు, సెలబ్రిటీ ఎందుకు అవుతాడు? కామన్ మ్యాన్ కప్ వస్తుందా? మీరు చెప్పండి. నేను కాదు, కామన్ మ్యాన్ కొట్టేస్తారంట బిగ్ బాస్. విన్నర్ అవుతాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ ఎలా అవుతాడు చెప్పు? యూట్యూబర్ అన్ని. ఆయన కామన్ మ్యాన్ ఎలా అవుతాడు? పల్లవి ప్రశాంత్ అంటే ఇప్పుడు ట్రాక్టర్ మీద రీల్ చెప్తే అయిపోతాడు. రోజు పొద్దు కూలిపోయినాడు కామన్ మ్యాన్ 300-400కి. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ఎలా అవుతాడు? ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు కదా చెప్పు. ఒకప్పుడు చెప్పుకొని ఇప్పుడు ఆయన కూడా సెలబ్రిటీ, ఆయన కూడా యాక్టర్. ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళలో ఎవరి గేమ్ తీరు బాగుంది? మరి గేమ్ తీరు ఎవరికి బాగున్నా కానీ సపోర్ట్ అయితే సెలబ్రిటీస్ కి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఓకేనా? మా ఇంట్లో డబ్బు లేకపోతే నేనే మా ఇంట్లో సపోర్ట్ చేయను, పక్కన సపోర్ట్ చేస్తా. అక్కడ కూడా అంతే. వాడు ఎవరు కామన్ మ్యాన్ ముఖం ఇప్పుడు కొంతమంది కామన్ మ్యాన్స్ అంటే లేరు, అందరూ తెలిసినలే. కాబట్టి అందులో కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళు మన రీతు చౌదరి, సుమన్ శెట్టి ఇలా ఉన్నారు కదా యాక్టర్స్, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ లైక్స్ పోతాయి అనుకుంటా. మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇమ్మానులో ఉన్నాడు కానీ ఆయన మసిబుక్ కంటే దారుణంగా ఉన్నాడు. నా ముఖం చూడబోదు. అయ్యో, రాము రాథోడ్కి రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ రాము రాథోడ్ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న, అందులో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది రాము రాథోడ్కి. ఎందుకంటే నేను బొంబాయికి పోవడం దాని సాంగ్ ఫేమస్ బాగా అయింది. కాకపోతే అంటే హౌస్ లో టాస్క్ ఇచ్చారు కదా అందరు బట్టలు ఉతకడం అనేది. సో ఆ టాస్క్ మీకు ఎలా అనిపిస్తుంది? టాస్క్ నాకు ఎలా అనిపించింది అంటే మరి పని ఇప్పుడు ఎవడైనా బిగ్ బాస్ లో అందరూ ఏదో ఒకటి చేయాలి, ఎవరినో ఒకరు తొక్కేయాలి, ఎవరో ఒకరు లేపాల. అట్లా వాడి మీద దృష్టి పెట్టి కొద్దిగా పైకి లేపేవనుకో, వాడిని సపోర్ట్ చేస్తే వాడికి కప్పిద్దాం, లేకపోతే లేదు అన్న కాన్సెప్ట్ మీద అందరు ఉన్నారు. జనాల్లో మనం చూస్తున్నాం కదా, చూపిస్తారు, ఏదైనా చూపిస్తారు. ఈ సీజన్ లో తీరు బాగోలేదని అంటారు. లేదు, బాగోలేదు. ఎవరినైనా తీసుకెళ్లాలంటే మామూలు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రీతు చౌదరి కనుక కప్పు కొట్టింది అనుకో, నెక్స్ట్ తెల్లారే సినిమా తీసేస్తుంది. రామ్ గోపాల్ వరం పెట్టి షారీలని సినిమా తీసేస్తుంది. నేను కాదు, అందరూ అనుకుంటారు. ఇది నిజమా కాదు? మరి ఇన్ని సీజన్స్ లో ఒక్కసారి కూడా ఏ టైటిల్ కొట్టలేదు. ఈ సీజన్ ఏమో మరి ఎందుకు కొట్టలేదు? అది వేరు కదా, అంటే టెలికాస్ట్ చేయలేదు కదా టీవీలో. జడ్జిస్ పెట్టారు కదా, వాళ్ళు తప్పు కొట్టిన వాళ్ళని బారుగా పత్యాపారం పెట్టారు. తాకుండా పేర్లు కింద పడతా ఉంటాడు. మొత్తం పెద్ద ఎవరో కనిపించారు. అప్పుడు అదేదో చేశారు, ఇప్పుడు ఇదేదో చేస్తున్నారు. సోషల్ మీడియా ఉంది, మీ మీడియా ఉంది. సరే, మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతా. అగ్ని పరీక్ష మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత? అగ్ని పరీక్ష మీద చూసినప్పుడు నాకు నెత్తిన తడిగుడ్డు వేసుకున్నా. ఎందుకంటే నాగార్జున గారి ఆఫీస్ ముందు టెంట్ వేసుకున్న పిలిచారు. అందులో వాడి నెత్తి మీద బొచ్చలేదని ఆయన పిలిచాడు. వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా తిరిగేటోళ్ళు, రోడ్డు మీద ఫేమ్ అయ్యేటోళ్ళు వాళ్ళు తీసుకొచ్చి అందులో వాళ్ళు ఫేమస్ చేసేసారు. కామన్ మ్యాన్స్ తీసుకురంటారా అంటే కరడు కట్టిన తీవ్రవాదులు బట్టి లేదు. అక్కడ దండయాత్ర జడ్జెస్ వాళ్ళ తీరు ఎలా అనిపించింది? అంటే నీకేం తెలుసా, ఇప్పుడు నేనున్నా నా దగ్గరికి ఇప్పుడు ఎవరన్నా ముసలోడు వచ్చి ఇక్కడ పక్కన ఊగలేడు అనుకో, నాకు ఎలా అనిపిస్తుంది? నీట్గా ఉంటే వాళ్ళకు కూడా అంతే. ఇలా చూస్తే రోత కనిపించింది కాబట్టి ఎలా డిసైడ్ చేయాలో అలా డిసైడ్ చేశాడు నవదీప్ కూడా. 100% కరెక్ట్. చెప్పుకోవాల్సింది ఏముంది అందులో. సో మరి ఈసారి నామినేషన్స్ లో నుంచి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ పరంగా? కామన్ మ్యాన్ ఎలిమినేట్ అవుతాడు, సెలబ్రిటీ సేవ్ అవుతాడు. అంతే అంటారు? అంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.